హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అస్వి కుక్స్. ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలండి. షడ్రుచుల ఉగాది పచ్చడిని ఏ విధంగా తయారు చేయాలి వీడియోలో చూపిస్తానండి. ఈ ఉగాది పచ్చడిని ప్రాంతాన్ని బట్టి ఒక్కొక్కరు ఒక్కో విధంగా చేస్తూ ఉంటారు. ఈ ఉగాది పచ్చడిని మేము మా ఇంట్లో ఏ విధంగా తయారు చేస్తామో చూపిస్తానండి. ముందుగా ఈ పచ్చడి తయారీ కోసం కావలసిన పదార్థాలు: వేప పువ్వు, కొద్దిగా బెల్లం తురుము, కొన్ని మామిడికాయ ముక్కలు, కొంచెం కల్లుప్పు, సన్నగా తరిగిన కొబ్బరి ముక్కలు, ఒక అరటిపండు, చింతపండుని ముందుగానే పెట్టుకోండి. అలాగే ద్రాక్ష పళ్ళు, ఒక పచ్చిమిరపకాయని సన్నగా కట్ చేసుకుని పెట్టుకోండి. ఈ పచ్చడి తయారీ కోసం ముందుగా ఒక గిన్నె తీసుకుని ఆ గిన్నెలోకి అరటిపండు తొక్కంతా తీసేసి ఇలా ముక్కలుగా చేసుకుని వేసుకోండి. ఇప్పుడు ఈ అరటిపండు ముక్కల్లో కాస్త బెల్లం తురుము, సన్నగా కట్ చేసుకున్న మామిడి ముక్కలు, కొబ్బరి ముక్కలు అన్నీ ఒక్కొక్కటిగా వేసుకోవాలండి. పచ్చిమిరపకాయ ముక్కలు, ద్రాక్ష పళ్ళని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి. 1 టీ స్పూన్ పుట్నాల పప్పు, కొద్దిగా రాళ్ళుప్పుని వేసుకుని నానబెట్టుకున్న చింతపండు రసం కూడా వేసి అన్నీ కలిసేటట్లుగా చేతితో బాగా కలుపుకోవాలండి. మీరు ఈ పచ్చడి పల్చగా కావాలనుకుంటే చింతపండు రసాన్ని కొంచెం పల్చగా తీసుకుని వేసుకోండి. ఈ పచ్చడిలో రకరకాల ఫ్రూట్స్ కూడా వేసి చేసుకుంటారండి. ఇలా పచ్చడి అంతా బాగా కలుపుకున్న తర్వాత చివర్లో వేప పువ్వుని వేసి బాగా కలుపుకోండి. అంతేనండి, షడ్రుచుల ఉగాది పచ్చడి తయారైంది. ఈ పచ్చడిని మీరు ఎక్కువ క్వాంటిటీలో చేసుకోవాలనుకుంటే మనం వేసుకునే ఇంగ్రీడియంట్స్ అన్ని కొంచెం పెంచుకుని వేసుకోవాలండి. ఇక్కడ నేను తక్కువగా చేస్తాను కాబట్టి కొంచెం తగ్గించే వేసుకున్నాను. ఈ ఉగాదికి మీరు కూడా ఈ విధంగా చేసి దేవుడికి నైవేద్యంగా పెట్టి మీరు కూడా స్వీకరించండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి షేర్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.